నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. ఏపీలో ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. బొబ్బిలి, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల, విజయనగరం, చీపురుపల్లి, రాజా. ఇక బొబ్బిలి నియోజకవర్గం విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైనదిగా బొబ్బిలి నియోజకవర్గం చెప్తారు. ఇక్కడ 2019లో వైసీపీ తరఫున సంబంగి చినవెంకట అప్పలనాయుడు పోటీ చేశారు. టీడీపీ తరఫున సుజయ్ కృష్ణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సంబంగి చినవెంకట అప్పలనాయుడు గెలుపొందడం జరిగింది. మొత్తం 48% ఓట్లు సాధించి ఆయన గెలుపొందారు. ఇక 2024 విషయానికి వస్తే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంబంగి చినవెంకట అప్పలనాయుడికి వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ టీడీపీ నుంచి బేబీ నాయన పోటీ చేస్తున్నారు. గతంలో పోటీ చేసిన సుజయ్ కృష్ణకు ఈసారి సీటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంబంగి చినవెంకట అప్పలనాయుడు అయితే గడప గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ఆయన గ్రాఫ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. కానీ ఆయన ఏజ్ 70 years వచ్చేటప్పటికి కొంత ఇది మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే జనసేనతో పొత్తు అనేది ఖచ్చితంగా కూటమికి ప్లస్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చినవెంకట అప్పలనాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్న అసంతృప్తి అక్కడ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా చెరుకు రైతుల్లో అసంతృప్తి ఉండటంతో ఇక్కడ ఖచ్చితంగా హోరాహోరీగా పోరు ఉండే అవకాశం ఉంది. కానీ బొబ్బిల్లో పాగా వేసేది మాత్రం కూటమికే ఎక్కువగా అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు కూడా ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. అయితే బొత్స సత్యనారాయణ ఎంట్రీ తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఆయన దెబ్బకి టీడీపీ పత్తా లేకుండా పోయింది. ఇక్కడ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు 89,262 ఓట్లు, టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు 62,764 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 26,498 ఓట్ల ఆధిక్యంతో చీపురుపల్లిలో తొలిసారిగా జెండా పాతింది. 2024లోనూ బొత్స సత్యనారాయణ మరోసారి పోటీ చేస్తుంటే ఆయనకు దీటుగా టీడీపీ తరపున కళా వెంకటరావు బరిలో నిలిచారు. చీపురుపల్లిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,228 మంది. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఆ వర్గంలో బొత్సకి మంచి పేరుంది. మంత్రిగా తాను చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి పథకంతో ఇప్పటికీ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు బొత్స. వీటితో పాటు వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండేలా నెట్వర్క్ ను ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షంలో బొత్సను ఢీకొట్టే నేతే లేకుండా పోయారు. దీంతో ఈ ఎన్నికల్లో బొత్సను ఢీకొట్టడం టీడీపీకి సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ కళా వెంకటరావును సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఓ విధంగా చెప్పాలంటే బొత్స కన్నా రాజకీయంగా సీనియర్. ఈ నియోజకవర్గంలో కళా సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. అయితే అదే సమయంలో ఈ నియోజకవర్గం తనకి కొత్త కావడంతో క్యాడర్ మొత్తాన్ని కలుపుకొని పోవడంలో ఆయన సతమతమవుతున్నారు. మొత్తానికి బొత్స మెజారిటీ తగ్గించడమే తప్ప టీడీపీ ఇక్కడ గెలిచే ఛాన్సే లేదు. గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరపున కొండపల్లి శ్రీనివాస్, అలాగే వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పలనరసయ్య పోటీ చేయడం జరుగుతోంది. గజపతి నగరం నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్, 1 సారి వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. అయితే గతంలో 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన బొత్స అప్పలనరసయ్య గెలుపొందారు. అయితే ఈసారి ఇద్దరు అభ్యర్థులు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే బొత్స వేవ్ ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే విజయనగరం వ్యాప్తంగా కూడా బొత్స అనుచరగణం ఎక్కువ. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పొచ్చు. ఇక టీడీపీ విషయానికి వస్తే జనసేనతో పొత్తు అనేది ఖచ్చితంగా టీడీపీ కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి తూర్పు కాపుకి సంబంధించిన అభ్యర్థి కావడం, వైసీపీ తరపున కూడా తూర్పు కాపు అభ్యర్థి కావడంతో కొంత కాపు ఓట్లు చీలి ఖచ్చితంగా అది కూటమికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బొత్స వేవ్ ఎక్కువగా కనిపించడంతో మరోసారి వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కడతారని స్పష్టంగా తెలుస్తోంది. విజయనగరం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,31,000 పైచిలుకు. ఇక్కడ అశోక్ గజపతిరాజుకి చాలా క్యాడర్ ఎక్కువగా ఉంది. టీడీపీకి ఇది కంచుకోట అనే చెప్పాలి ఒకప్పటి వరకు కూడా. అయితే 2004 తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. 2004లో కాంగ్రెస్ నుండి తొలిసారిగా రాజుగారిని ఓడించి విజయనగరం రికార్డును బద్దలు కొట్టారు కె వీరభద్రస్వామి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వీరభద్రస్వామికి 78,849 ఓట్లు, టీడీపీ అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకి
72,432 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 6,400 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా విజయనగరం కోటపై జెండా పాతింది. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు జగన్. ఆయనపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, పటిష్టమైన క్యాడర్, అనుకూల అంశాలు. టీడీపీ విషయానికొస్తే చంద్రబాబు కంటే ఈ సీటును అశోక్ గజపతిరాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న ఆయన ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా కలిసి రావడంతో పూసపాటి బ్రాండ్ ఇమేజ్ తో ఈసారి విజయం సాధిస్తారని అశోక్ ధీమాగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయాక తనతో పాటు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీలోకి వెళ్లడం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఏదేమైనా ఇక్కడ ఈసారి వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం విషయానికి వస్తే 2019లో వైఎస్ఆర్సీపీ తరపున కాడుబండి శ్రీనివాసరావు, టీడీపీ తరపున లలిత కుమారి పోటీ చేశారు. అయితే అప్పుడు ఎన్నికల్లో కాడుబండి శ్రీనివాసరావు గెలుపొందడం జరిగింది. ఇక 2024 విషయానికి వస్తే మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాడుబండి శ్రీనివాసరావుకి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ కూడా లలిత కుమారికి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. లలిత కుమారి 2009లో, 2014లో టీడీపీ తరఫున గెలుపొందడం జరిగింది. లాస్ట్ టైం 2019లో మాత్రమే ఆవిడ ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడున్న ఇద్దరు అభ్యర్థులు కూడా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఇక్కడ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 52,000 మంది ఉన్నారు. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 38,000 మంది ఉన్నారు. ఇక గెలుపోటముల విషయం చూసుకుంటే టీడీపీకి ఖచ్చితంగా జనసేనతో పొత్తు అనేది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే తూర్పు కాపు ఓటర్లు ఇక్కడ 38,000 ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కూటమికి మళ్ళీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీకి ఒక అసమ్మతి సెగ ఉంది. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది టీడీపీకి మైనస్ అనే చెప్పాలి. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి మనం చూసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ అని చెప్పి కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే తూర్పు కాపు ఓటర్లు కూడా కూటమికి మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే శృంగవరపుకోటలో గెలుపోటములు అయితే మనం నిర్దేశించలేము. ఇక్కడ ఖచ్చితంగా హోరాహోరీగా ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇక రాజాం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ అనే చెప్పాలి. బట్ ఇప్పుడు అక్కడ అంత ఈజీగా వైసీపీ గెలవదు అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అందువల్లనే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు జగన్. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,768 మంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులకు 83,561 ఓట్లు, టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ కు 66,713 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 16,848 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి రాజాంలో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరపున 2 సార్లు గెలిచిన అభ్యర్థి స్థానంలో డాక్టర్ తలే రాజేష్ పోటీ చేస్తుండగా టీడీపీ తరపున మాజీ మంత్రి కొండ్రు మురళి పోటీ చేస్తున్నారు. ఈసారి వైసీపీకి ఇక్కడ అంత ఈజీ కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి చాలా తక్కువ. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారు జగన్. వైసీపీ సంక్షేమ పథకాలు ఒక్కటే ఆయనకు శ్రీరామ రక్ష. ఇక టీడీపీ అభ్యర్థి మురళికి వర్గపోరు ఎక్కువగా ఉంది. అది మినహాయిస్తే గతంలో మంత్రిగా చేసిన అనుభవం, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తనను గెలిపిస్తాయని మురళి భావిస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, అలాగే కూటమి తరపు నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్న లోకం మాధవికి అవకాశం దక్కింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బడ్డుకొండ అప్పలనాయుడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, లోకం మాధవి బ్రాహ్మణ కులానికి చెందిన ఆమె. ఇంకా నెల్లిమర్లో చూసుకుంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 40% మంది ఉన్నారు. బ్రాహ్మణ, వైశ్య కలిపి 20% మంది ఉన్నారు. అలాగే నెల్లిమర్లను టీడీపీ కంచుకోటగా చెప్తారు. అలాంటి చోట జనసేనకు ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా టీడీపీకి అసమ్మతి సెగ అయితే తగులుతోంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశపడి భంగపడ్డ కర్రోతు బంగారాజు అయితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి రెబల్ గా మారడం జరిగింది. ఈ అసంతృప్తి టీడీపీకి ఖచ్చితంగా మైనస్ అనే చెప్పొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే నెల్లిమర్లో గతంలోనే జగన్ వరాల జల్లు కురిపించారు. అండ్ జగన్ హయాంలోనే అక్కడ
ఎయిర్పోర్ట్ కూడా రావడం జరుగుతోంది కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అప్పలనాయుడు కూడా బొత్స ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే విజయనగరం జిల్లాలో బొత్స వేవ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది. ఎందుకంటే లోకం మాదివి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధినేతను కాకుండా లోకల్ లీడర్నే ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఇవి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్స్గా మనం చెప్పొచ్చు. మొత్తానికి నెల్లిమర్లలో మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదండి విజయనగరం జిల్లా రాజకీయ పరిస్థితి. ఉన్న 7 స్థానాలకు గాను 4 స్థానాలు వైసీపీ ఖచ్చితంగా గెలిస్తే 1 స్థానంలో టీడీపీ గెలుస్తుంది. మిగిలిన 2 చోట్ల హోరాహోరీ పోరు తప్పదు. ఇలాంటి మరిన్ని జిల్లాలకు సంబంధించిన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏఎస్ మీడియా.